కార్యకర్తలు పూర్తి స్థాయిలో గొడవ పడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, బెంగాల్కి సంబంధించిన అప్డేట్స్లో ఒక కీలకమైన అంశం లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీజేపీ నాయకత్వం చెప్పినటువంటి విధంగా చాలామంది కార్యకర్తలు అక్కడ చంపేశారు, లేకపోతే వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని చెప్పారు. సో ఇవన్నిటి ప్రభావం ఖచ్చితంగా దీది విజయావకాశాలని గడ్డి కొట్టిందా అంటే కిరణ్ గారు మీరేమంటారు? ముఖ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 16th, 17th, 18th లోక్సభ ఎక్స్టెన్షన్ సెషన్ పెట్టడం ముందే మేమందరం కూడా ఏం చెప్పినామంటే తమిళనాడు ఎన్నికలు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత 4వ తారీఖు తర్వాత ఎప్పుడన్నా పెట్టండి, అందరం వస్తాం. మహిళా బిల్కి మేము ఎవరం వ్యతిరేకం కాదు. ఇప్పుడే విష్ణు గారు చెప్తున్నట్టు బీజేపీ దగ్గర స్ట్రాటజీ ఏంటంటే ఆ 3 రోజులలో ఎట్టి పరిస్థితుల్లో సభ పెట్టాల్సిందే. 18వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా కూడా మహిళలకు అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, టీఎంసీ కానీ, డిఎంకే కానీ అన్ని పార్టీలు కూడా వ్యతిరేకం అనే దాన్ని ప్రచారం చేసి నేను చెప్తాను. అయితే మేము వ్యతిరేకం అందులో ప్రచారం చేస్తారన్న విషయం కూడా మీకు తెలుసు. ఇండియా కూటమి మొత్తం మహిళా వ్యతిరేకి మేము అందుకనే ఆ 3 రోజులు పెట్టొద్దని చెప్పినాం. ఎందుకంటే దీన్ని ఎన్నికలకు తెలిసి మీరే వ్యతిరేకించారు కదా. మేము వ్యతిరేకించినాం, బిల్లు వ్యతిరేకించలే. బిల్లు వ్యతిరేకించలే. బిల్లులో డీలిమిటేషన్, సీట్ ఎక్స్టెన్షన్ పెట్టిరన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. మీరు ఓన్లీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ 23లోనే అప్రూవ్ అయినటువంటి బిల్లును మీరు తీసుకురాకుండా కావాలని 3 బిల్లులను కంబైన్డ్గా పెట్టి ఒకేసారి ఇంట్రడ్యూస్ చేసి తెలంగాణ దేశ ప్రజల్ని తప్పుదో పట్టించారు. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, కేరళకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కేరళ కాంగ్రెస్ లో సంబరాలు అంబరాన్ని అంటుతున్న పరిస్థితి. అక్కడ కేసీ వేణుగోపాల్, సతీశన్, ఇతర కీలక నేతలు రమేష్, శశి థరూర్ వీళ్ళంతా కూడా అక్కడ ఆలింగనాలు చేసుకుంటున్న పరిస్థితి. కేక్ కట్ చేసి వాళ్ళంతా కూడా పరస్పరం తినిపించుకుంటున్నారు. అందరూ చేతులు పట్టుకుని కలిసికట్టుగా మనమంతా పనిచేశాము, మళ్ళీ తిరిగి యూడీఎఫ్ ప్రభుత్వాన్ని కేరళలో ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ఒక స్పిరిట్ ఆఫ్ యూనిటీని వాళ్ళంతా కూడా షోకేస్ చేస్తూ ఉన్నారు. 2 సార్లు పినరయి విజయన్ అక్కడ విజయాన్ని సాధించారు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు, హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం ఎల్డీఎఫ్ గెలిచినప్పుడే ఇట్ వాజ్ అ సెన్సేషన్. ఎందుకంటే ఆల్టర్నేట్ పవర్ అన్నది అక్కడ మనం రెగ్యులర్గా చూసేదే. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పవర్ ట్రాన్స్ఫర్ ప్రతి ఎలక్షన్కి జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని బ్రేక్ చేసిన ఫస్ట్ సీఎం వాజ్ డెఫినెట్లీ పినరయి విజయన్. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టుంటే మరొక సెన్సేషన్ అయ్యేది, కానీ దట్ డి నాట్ హ్యాపెన్. సో ప్రస్తుతం ఎల్డీఎఫ్ ఓడిపోయింది, యూడీఎఫ్ లీడ్లో ఉంది. యూడీఎఫ్లో లీడ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ కేక్ కటింగ్లో క్యాడర్ నేతలు అంతా కూడా సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. కేరళకి